అలా కర్ణుడు పుట్టాక తన చేతిలోని బిడ్డను చూస్తూ కుంతీదేవి ఇప్పుడు ఈ బిడ్డతో నా తల్లిదండ్రుల దగ్గరికి ఎలా వెళ్ళగలను అని ఆలోచిస్తున్న టైంలో నదిలో ఒక పెట్టె నగలతో వజ్రాలతో నిండి అలా వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బిడ్డని ఆ పెట్టెలో పెట్టి, ఓ సూర్యదేవా, నువ్వు ప్రసాదించిన ఈ బిడ్డని నువ్వే కాపాడాలి అని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. కుంతీదేవి చేసిన ఆ ఒక్క తప్పు ఆమెని జీవితాంతం నరక యాతనకి గురి చేసింది. రాజభవనంలో సకల సుఖాలని అనుభవిస్తూ హస్తినాపురానికి రాజు అవ్వాల్సిన కర్ణుడిని చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ అధర్మపరుడైన దుర్యోధనుడితో చేయి కలపటానికి కారణమైంది. కన్న కొడుకు తన కళ్ళ ముందే ఉన్న తన కొడుకే అని చెప్పుకోలేక సిగ్గుపడేలా చేసింది. తర్వాత ఆ పెట్టె నదిలో కొట్టుకుపోతూ ఉండగా ఆ పెట్టె ఒక సూతుడికి కనిపించింది. అప్పుడు సూతుడు నదిలోకి దిగి ఆ పెట్టెని తీసుకుని వచ్చి ఓపెన్ చేసి చూస్తే ఆ నగలు వజ్రాల కన్నా ఎక్కువగా సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తూ ఒక బిడ్డ కనిపించాడు. ఆ బిడ్డను తీసుకొని తన భార్య అయిన రాధ దగ్గరికి తీసుకెళ్లాడు. సంతానం లేని ఆ రాధ ఆ బిడ్డను చూసి ఆ భగవంతుడే మనకి ఈ బిడ్డని ప్రసాదించాడని చాలా సంతోషపడుతుంది. వజ్ర వైడూర్యాలతో కనిపించాడు కాబట్టి ఆ బిడ్డకి ఆ దంపతులు వసుసేనుడు అని పేరు పెట్టారు. కర్ణంబుకి కుండలాలతో జన్మించాడు కాబట్టి కర్ణుడు అనే పేరుతో పిలుచుకుంటున్నారు. అప్పటి నుండి కుంతీపుత్రుడైన కర్ణుడు రాధేయుడిగా అక్కడే పెరిగాడు. ఇప్పుడు మన ప్రజెంట్ స్టోరీలోకి వస్తే, కుంతిభోజుడు ప్రకటించిన స్వయంవరంలో కుంతీదేవి పాండురాజును వరించింది. తర్వాత పాండురాజు భీష్ముడి పర్మిషన్ తీసుకొని మధుర రాజు కూతురైన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత పాండురాజు నలుదిక్కుల తన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ 100 అశ్వమేధ యాగాలు చేసి చాలా గొప్ప రాజుగా పేరు తెచ్చుకున్నాడు.